హాయ్, ఇవాళ మనం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన, ఆందోళన కలిగించిన ఒక న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలో దోమలు లేని అత్యంత అరుదైన ప్రాంతాల్లో ఒకటి ఐస్లాండ్. చలికి, ప్రకృతికి ఎదురొడ్డి ఏ దోమ కూడా అక్కడ బతకలేదు. కానీ ఇప్పుడు క్లైమేట్ మారిపోయింది. తొలిసారిగా ఐస్లాండ్ గడ్డపై దోమలు దర్శనమిచ్చాయి. ఇది కేవలం దోమల సమస్య మాత్రమే కాదు, భూమి వేడెక్కడానికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. మొదటగా ఐస్లాండ్ ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం. ఐస్లాండ్, అంటార్కిటికా ఈ రెండు మాత్రమే దోమల బెడదలేని ప్రదేశాలుగా ఉండేవి. ఐస్లాండ్లో బోలెడన్ని సరస్సులు, చిత్తడి నేలలు ఉన్నా కూడా దోమలు కనిపించేవి కావు. దీనికి ప్రధాన కారణం ఐస్లాండ్లోని ప్రత్యేకమైన శీతల వాతావరణం. దోమలు గుడ్లు పెట్టి పిల్లలుగా మారడానికి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నిరంతరం అవసరం. కానీ ఐస్లాండ్లో అలా ఉండదు. ఎక్కువ కాలం మైనస్లలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నీరు తరచుగా గడ్డకడుతుంది, మళ్ళీ కరుగుతుంది. అందుకే దోమల లార్వా లేదా ప్యూపా దశలు పూర్తి కాకముందే నీరు గడ్డకట్టి అవి చనిపోయేవి. ఈ ప్రత్యేకమైన వాతావరణం వల్లే ఐస్లాండ్ దోమలు లేని ప్రాంతంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ కోట బద్దలైంది. ఇన్నాళ్ళు ఐస్లాండ్లో దోమలే కనిపించేవి కావు. మరి ఇప్పుడు అవి ఎలా వచ్చాయి? వాటిని ఎలా గుర్తించారు? ఈ నెలలోనే ఐస్లాండ్లో తొలిసారిగా దోమలు దర్శనమిచ్చాయి. కీటకాలంటే అత్యంత ఆసక్తి కలిగిన ఓ వ్యక్తి వీటిని గుర్తించారు. రాజధాని రైక్జావిక్ సమీపంలోని జోస్ లోయలో సీతాకోక చిలుకలను ఆకర్షించేందుకు వెళ్ళినప్పుడు అతనికి దోమలు కనిపించాయి. సీతాకోక చిలుకల కోసం అతను రెడ్ వైన్ అద్దిన క్లాత్ ఉపయోగించారు. ఆ సమయంలో దోమలు ఆ గుడ్డపై వాలాయి. వాటి నుంచి 2 ఆడ, 1 మగ దోమని తీసుకొచ్చి ఐస్లాండిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి పంపించారు. అక్కడ కీటక శాస్త్రవేత్తలు అవి దోమలేనని నిర్ధారించారు. అవి కులిసెటా అనులాటా జాతికి చెందుతాయని ధృవీకరించారు. ఐరోపాలో ఈ దోమ జాతి ఎక్కువగా కనిపిస్తుంది. సహజంగా ఇవి చలిని తట్టుకునే లక్షణం కలిగి ఉంటాయి. ఆ దోమలే కదా, వాటిపైన ఎందుకు ఇంత చర్చ అనే సందేహం కలుగుతూ ఉండొచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా దోమలు సృష్టించే విధ్వంసం తెలుసుకుంటే ఐస్లాండ్ ఎంత సేఫ్గా ఉండేదో అర్థమవుతుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది అంటే చాలామంది సింహాలు, పాములు అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అత్యంత ప్రాణాంతకమైన జీవి దోమ. ప్రపంచవ్యాప్తంగా దోమలు సృష్టించే వినాశనం మామూలుగా ఉండదు. వీటి ద్వారా వచ్చే వ్యాధుల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఒక్క మలేరియా ద్వారానే దాదాపు 6 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. డెంగ్యూ, చికన్ గున్యా, జికా, ఎల్లో ఫీవర్ వంటి భయంకరమైన వ్యాధులకు దోమలే కారణం. రోగాలే కాదు, వాటి కోసం ఏటా బిలియన్ల డాలర్ల ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి ముప్పే లేని ఐస్లాండ్లో ఇప్పుడు దోమలు ప్రవేశించాయంటే వారి భయాందోళన అర్థం చేసుకోవచ్చు. ఐస్లాండ్లో దోమల రాకకు ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. అందుకే వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఐస్లాండ్ వాతావరణం మిగిలిన ఉత్తరార్ధగోళం కంటే 4 రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఈ ఏడాది వసంతకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. మే నెలలో దాదాపు 10 రోజుల పాటు 20 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా 2 రోజులు మాత్రమే ఈ స్థాయిలో వేడి ఉండేది. ఒక ప్రాంతంలో ఏకంగా 26.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సుదీర్ఘమైన వెచ్చని కాలాలు దోమలు తమ లార్వా దశను పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించాయి. ఐస్లాండ్లో తొలిసారి దోమలు కనిపించడంతో ఆ ప్రాంత భవిష్యత్ ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన నెలకొంది. అందుకే శాస్త్రవేత్తలు ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించారు. ఐస్లాండ్లో కనిపించిన కులిసెటా అనులాటా జాతి దోమలు ఉష్ణమండల వ్యాధులను వ్యాప్తి చేయవు. అందుకే ఇప్పటికిప్పుడు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ వాతావరణం ఇలాగే వేడెక్కితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను మోసే ఇతర జాతుల దోమలు భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాబోయే వసంతకాలాన్ని నిశితంగా పరిశీలించాలని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఈ దోమలు ఇక్కడే శాశ్వత జనాభాను సృష్టించుకున్నాయా, లేకుంటే తాత్కాలికంగా వచ్చి వెళ్ళాయా అనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఐస్లాండ్లో తొలిసారిగా దోమలు కనిపించడం అనేది కేవలం ఒక చిన్న వార్త కాదు. ఇది మన భూగోళం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు ఒక బలమైన సూచన. కోట్ల మంది ప్రాణాలు తీసే శక్తి ఉన్న దోమలు ఇన్నేళ్లుగా దారి తెలియని ఐస్లాండ్లోకి కూడా ప్రవేశించాయంటే క్లైమేట్ చేంజ్ తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఐస్లాండ్లో దోమల ప్రవేశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.